నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పచ్చిరొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన ఐటమ్ చూద్దామండి. శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు, అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మసాలాలోకి కొంచెం జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఎల్లుల్లిపాయ రేకులు, ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అల్లం ముక్క కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత పచ్చిరొయ్యలన్నీ వేసేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందామండి, కారం కూడా వేసుకుందామండి, సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇందులో మనం వాటర్ ఏమి వేయక్కర్లేదండి, పచ్చిరొయ్యల్లోనే వాటర్ వచ్చేస్తుంది. మనం నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి, మసాలా కూడా వేసుకుందామండి. ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు మనం అడుగును మాడకుండా చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. మనం వాటర్ ఏమి వేయకూడదు, అందులో ఉన్న వాటరే వస్తుందండి. అలాగా వాటర్ అంతా తగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం వేరే ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి. ఫ్రై దగ్గరికి వచ్చేసింది కదండి. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గితే బాగుంటుందండి, అందుకని ఫస్ట్ వేసేసుకుందాం. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. ఎంతో టేస్ట్గా ఉండే పచ్చిరొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.